వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఛత్తీస్గఢ్లో బీభత్సంగా ఘర్వాపసీలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు చెప్పిన మాయ మాటల్ని నమ్మి, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల ఎదుటి వాళ్ళు ప్రలోభ పెట్టిన దాన్ని నమ్మి మతం మారిన అనేక మంది స్వయంగా మేము తప్పు చేశాం, సనాతన హైందవ ధర్మ గొప్పతనం తెలుసుకున్నామంటూ భారీ స్థాయిలో ఘర్వాపసీలు అవుతున్నారట. ఇది నిజంగా చాలా ఆనందించే విషయం. ఈ మధ్యకాలంలో ఈ జంజ్గిరి చంపా జిల్లాతో కలిపి నాకు తెలిసి ఒక 2000 కుటుంబాల వరకు కూడా ఘర్వాపసీలు అయి ఉంటాయి. ఇప్పుడు జంజ్గిరి చంపా జిల్లాలో కూడా 200 మందికి పైగా తిరిగి మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చారంటే ఘర్వాపసీలు అయ్యారు. ఇదంతా చేస్తుంది ధర్మ జాగరణ్ సమన్వయ్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనంలో వీళ్ళంతా తిరిగి ధర్మాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ ఘర్వాపసీ ప్రముఖ్ ప్రబల్ జుదేవ్ నాయకత్వం వహించారు. నిజంగా కూడా ఇక్కడ ధర్మ జాగరణ సమన్వయ్ ఘర్వాపసీలను చేయడంలో చాలా పెద్ద ఎత్తున పనిచేస్తోంది. అంటే అప్పుడు వాళ్ళున్న పరిస్థితుల వల్ల మతం మారినా, అక్కడ తప్పు చేశామని తెలిసి తిరిగి ధర్మంలోకి రావాలంటే మమ్మల్ని స్వీకరిస్తారో లేదో, ఏమనుకుంటారో అనుకునే టైంలో మీరంతా మా కుటుంబం, బయటికి వెళ్ళినంత మాత్రాన మీరు మాకు శత్రువులు అయిపోతారా? మీరు ఇంటికి రావాలి అనుకుంటే తిరిగి రారా? అమ్మా నాన్నని మీరు అలిగి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తే అమ్మా నాన్న కాదంటారా? అలాంటిదే ధర్మం కూడా, మీరు రండి అని వారందరినీ కూడా సనాతన హైందవ ధర్మంలోకి తీసుకురావడానికి వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారట. ఇక వీళ్ళందరినీ ఎవరైతే సనాతన హైందవ ధర్మాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ పూజాది కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం వారందరి పాదాలను కడిగి మరీ ధర్మంలోకి ఆహ్వానిస్తున్నారు. ఆచారాలు సాంప్రదాయ ప్రకారం వారందరినీ హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రబల్ జుదేవ్ మాట్లాడారు. ఇది సందర్భం కాదని, సనాతన ధర్మ పునరుజ్జీవనం కోసం తీసుకున్న ఓ సంకల్పం అని అభివర్ణించారు. సమాజంలోని చివరి వ్యక్తి కూడా తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించే వరకు ఘర్వాపసీ ప్రచారం కొనసాగుతుందని ప్రకటించారు. హిందూ సమాజ ఐక్యత, సాంస్కృతిక ఆత్మగౌరవం మరియు జాతీయ ప్రయోజనాలు అన్నిటికంటే ముఖ్యమని, భవిష్యత్తులో మరింత పెద్దగా ఘర్వాపసీ కొనసాగుతుందని ప్రకటించారు. దేశ భద్రతే ముఖ్యమని, మత మార్పిల్లే దేశానికి నిజమైన ముప్పని చెప్పారు. ఇక ఈ నెల అంటే జనవరి 16 నుంచి వరుసగా ఈ ఘర్వాపసీలు జరుగుతున్నాయని, మహాసముద్ జిల్లాలో 100కు పైగా తిరిగి సనాతన ధర్మానికి స్వీకరించారని, అలాగే 50 కుటుంబాలు ఇంకొక దగ్గర ఘర్వాపసీలు అయ్యారని, మొత్తం ఇంకో ప్లేస్లో 105 మంది సనాతన ధర్మాన్ని స్వీకరించారని, ఇలా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ఘర్వాపసీలు అవుతున్న సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, ఇది దేశవ్యాప్తంగా కూడా త్వరలో జరగబోతోందంటూ ఆయన చెప్పిన విషయాలైతే నాకు తేనె తిన్నంత స్వీట్గా అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ పొలిటికల్ కానివ్వండి, ఆర్ సంస్కృతి కానివ్వండి, ఇవి మీ ఛానల్స్, మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే కొండంత బలం. ఆర్ వాయిస్ మెయిన్ ఛానల్తో పాటు పొలిటికల్ అలాగే సంస్కృతి 2 ఛానల్స్ ఉన్నాయి. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలని ఏర్పాటు చేసుకుంటాం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.